బీఆర్ఎస్ నేత నీరజ్ గౌడ్తో తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత కొత్త బాబు తెలిపారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి రమ్మని వేధిస్తున్నారని ఆవేదన చెందారు. కులం పేరుతో దూషిస్తూ మానసికంగా ఇబ్బంది పెడతారన్నారు. తనకు న్యాయం చేయాలని కొత్త బాబు సామీర్పేట పోలీసులను ఆశ్రయించాడు. న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. నీరజ్ గౌడ్కు మాజీ మంత్రి మల్లారెడ్డి అండదండలు ఉన్నాయని తెలిపారు. నా దగ్గర పత్తి ఎవిడెన్స్ ఉంది. నీరజ్ గౌడ్ ఇచ్చిన సాక్ష్యాలను కూడా బెదిరించండి. ఇదిగో పత్తి ఎవిడెన్స్ 17వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్, ఇదిగో వాట్సాప్ రికార్డు, ఇదిగో షట్టర్ పనిచేసిన రికార్డులు, మొత్తం A to Z అన్ని రికార్డులు ఉన్నాయి నా దగ్గర. నా షట్టర్ గుంజిండు, నన్ను వాట్సాప్లో 400 మంది ఉన్న గ్రూప్లో నన్ను తిట్టిండు, A to Z అన్ని తిట్టిండు. టోటల్గా ఇగో ఈయన నీరజ్ గౌడ్ అనే వ్యక్తి, ఇగో షట్టర్ బంద్ చేసిన పేపర్స్ ఉన్నాయి, A to Z షట్టర్ బంద్ చేసిన పేపర్స్ ఉన్నాయి, షట్టర్ పొందిన పేపర్స్ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఆల్రెడీ పోలీసు వాళ్ళకి సమర్పించిన, ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు సార్. నాకు దయచేసి న్యాయం జరిగితే నేను బతుకుతా, లేకపోతే నేను ఖచ్చితంగా నా ఫ్యామిలీని తీసుకొచ్చి PS కూడా చచ్చిపోతాను. నా దగ్గర పత్తి ఎవిడెన్స్ ఉంది. నీరజ్ గౌడ్